ధరావత్ గణేష్ నాయక్, నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి నేషనల్ ఫౌండర్ బై ప్రెసిడెంట్. నేను ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో కొర్రా మోతీలాల్ జాతీయ అధ్యక్షులు గారు ఈ యొక్క మద్దిమడుగులో సేవాలాల్ విగ్రహం వద్దు హైదరాబాద్ ముద్దు అనే చర్చా వేదిక పెట్టినందుకు మోతీలాల్ గారికి సామాజిక ఉద్యమం తెలుసు మిత్రులారా. ఈ చర్చా వేదికకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భరత్ చౌహాన్ అన్న గారికి, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఓఈజేసి నెహ్రూ నాయక్ గారికి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వ్యవస్థాపకులు అమర్ సింగ్ తిలావత్ గారికి, అదేవిధంగా సేవలాల్ సేన రాంబాబు నాయక్ గారికి, సేవలాల్ సేన హుసేన్ నాయక్ గారికి, సేవలాల్ బంజారా సంఘం మహిళా అధ్యక్షురాలైనటువంటి సక్రీబాయి గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాలకు, అదేవిధంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ గారికి, మా ఎల్హెచ్పీ జాతీయ అధ్యక్షుడు శ్రీనాయక్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అక్కల తమ్ములందరికీ, వివిధ సంఘ నాయకులందరికీ సామాజిక ఉద్యమం తెలుసు మిత్రులారా. రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి సేవాలాల్ విగ్రహాన్ని మద్దిమడుగులో పెడుతున్న దాని వెనుక కుట్ర దాగుందనే విషయాన్ని మనం గమనించాలి. వాస్తవాలు తెలుసుకోవాలి. మోతీలాల్ నాయక్ వాస్తవాలను తెలుసుకొని ఏదో కుట్ర జరుగుతుంది మా లంబాడి జాతి మీద అని చెప్పేసి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, ఈరోజు చర్చా వేదిక పెట్టిండు. కాబట్టి మోతీలాల్ నాయక్ గారికి నేను అభినందిస్తున్నా. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాకు కావాల్సింది మద్దిమడుగు కాదు, హైదరాబాద్ బంజారా హిల్స్ బంజారా బిడ్డలు నివసించినటువంటి చరిత్ర ఉన్నటువంటి బంజారా హిల్స్ లో 10 ఎకరాలు ఇచ్చే దమ్ము నీకు ఉందా? ఇస్తే పొద్దున ప్రకటించమని చెప్పేసి డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా అన్న బాలు నాయక్ కావచ్చు, మా తమ్ముడు మురళీ నాయక్ కావచ్చు, మా అన్న ఇంకో రామచందర్ నాయక్ కావచ్చు, మా తమ్ముడు బెల్లయ్య నాయక్ కావచ్చు, మా రాములు నాయక్ కావచ్చు, మా రవీందర్ నాయక్ అన్న కావచ్చు, అన్న లంబాడి జాతి నుంచి మీకు దండాలు పెట్టి చెప్తున్నామే. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ ఉడియం పోయండి, కానీ లంబాడి జాతిని అనగదొక్తాం, లంబాడి జాతిని నష్టం చేస్తామంటే లంబాడి బిడ్డలు ఊరుకోరు బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ కోసం ఇదే లగడపాటి వ్యతిరేకంగా మాట్లాడితే అసెంబ్లీ సాక్షిగా లగడపాటినట్లయితే తరిమిన చెప్పులతోని మిమ్మల్ని కూడా లంబాడి జాతి నష్టం చేస్తే మా రాములు నాయక్ని, బెల్లయ్య నాయక్ని, మురళీ నాయక్ని, రామచందర్ని, రవీందర్ నాయక్ని, బాలు నాయక్ని కూడా ఇదే తరుముతుంది ఈ సంఘాలని చెప్పేసి హెచ్చరిస్తాం మిత్రులారా. అరే రేవంత్ రెడ్డి, నీకు ఐటీడీఏలో ఏదైతే వైటీడీఏ ఉన్నదో యాదాద్రి భువనగిరి జిల్లా వైటీడీలో యాదాద్రి టెంపుల్ టౌన్ అథారిటీలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. మీ వెల్మోన్కి ఏమో వెల్మా భవన్ కావాలి, రెడ్డోన్కి ఏమో రెడ్డి భవన్ కావాలి, బీసీలకు బీసీ భవన్ కావాలి, అంబేద్కర్ రాజుల ఎస్సీలకు అంబేద్కర్ భవన్ కడతారు. కానీ ఈ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో మా లంబాడీలకు బంజారా భవన్ ఎందుకు ఇయ్యరు? మా సేవలాల్ విగ్రహాన్ని ఎందుకు పెట్టారు? మా గుడి, మా మెరమయాడి గుడిని ఎందుకు కట్టారని చెప్పేసి అడగవలసిన హక్కు మనకు ఉన్నది మిత్రులారా. నేను అంటున్నా, ఇప్పటిదాకా చెప్పినట్టు ఏదో సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు ఈ రేవంత్ రెడ్డి గిరిజన ఎంపీ ఎమ్మెల్యేని తీసుకొని మద్దుమడుగు పోతాడంట. పోపిట ఇట్లా పోతావు చూస్తాం. నువ్వు లంబాడీలతో పెట్టుకుంటావు. నీకు లంబాడీ జాతి మీద ప్రేమ ఉంటే, లంబాడీ బిడ్డల మీద ప్రేమ ఉంటే నువ్వు హైదరాబాద్లో విగ్రహాలు పెట్టాలి, గుడి కట్టాలి. ఎందుకు కడతలేవు అంటే ఇవాళ లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకమైన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలిసింది. ఈ సేవలాల్ పేరు మీద నాటకం ఆడకపోతే మున్సిపల్ ఎన్నికల్లో కానీ మనకు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓట్లు పడే ఆస్కారం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క నాటకంలో ఈ వ్యవహారాన్ని ఆయన చేస్తుండు. అరే భాయ్, నీకు మద్దుమడుగులో ఎవరు అడిగిండ్రా భాయ్? మా లంబాడి సంఘాలు అడిగినారా రేవంత్ రెడ్డి అని? నేను అంటున్నా, ముఖ్యమంత్రికి నేను ఓటేసిన కాబట్టి రాపో అంటున్నా. నా లంబాడి సమాజం ఓటేసింది కాబట్టి నేను రాపో అని పిలుస్తున్నా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి అయితే నువ్వు సేవలాల్ మహారాజ్ని మద్దుమడుగు పెట్టాలనుకుంటే నువ్వు అన్ని ప్రజా సంఘాలను, నీ పార్టీ నాయకులు ఎవరు రాబాయి? నువ్వు ఇచ్చిన బీఫామ్ కుక్కలు వాళ్ళు అంటున్నాను. నువ్వు బీఫామ్ ఇచ్చినావు కాబట్టి నీ వైపే మాట్లాడతారు వాళ్ళు. ఈ అసమంజసమైనటువంటి నిజాయితీ ఉన్న బిడ్డలు, సంఘాలు, జాతి కోసం పోరాటం చేస్తున్నటువంటి బిడ్డలు ఈ సంఘాలను పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, నువ్వు అయ్యా నేను మద్దిమడుగులో
మీ లంబాడీల యొక్క మనోభావాలను గౌరవించి మీ యొక్క ఆరోగ్యమైనటువంటి దేవుడు సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని నేను మధ్యమడుగులో పెడుతున్నాను మాతో సమాలోచన చేసి ఆ ముఖ్యమంత్రిను అంటే నీ నోటికి ఎట్లా చూస్తే అట్లా మాట్లాడానే మీ నాని వారం అని చెప్పి అడగవలసిన అవసరం ఉన్నది. అంటే దేవరకొండ సభ పెట్టి నువ్వు ప్రకటన చేయడం కాదు. ఈ ముఖ్యమంత్రి లంబాడి బిడ్డల మీద ప్రేమ ఉంటే నువ్వు ఒక గెజిట్ పాస్ చేయాలి. నీ యొక్క ప్రభుత్వం నుండి సేవాలాల్ మహారాజ్ మేరమయాడి గుడి కోసం, సేవాలాల్ గుడి కోసం, అక్కడ బంజారా భవనం కోసం నేను ఒక 1000 కోట్లు ఇస్తున్నాను ప్రకటన చేసినవా? దాని గెజిట్ ఇచ్చినవా? దాని ఒక జీవో ఇచ్చినవా అని చెప్పి అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి మనం అందరం కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డుకోవాలంటే ఒకటే, మనము ఒకవేళ హైదరాబాద్ కేంద్రం కానీ మొదటి ఆప్షన్ హైదరాబాద్ కేంద్రం బంజారాస్లో కేటాయించాలంటున్నాను నేను. రెండోదంటే లంబాడి బిడ్డలు అధికంగా యాదగిరిగుట్ట పుణ్యస్థానానికి వాళ్ళు దర్శనానికి వెళ్తారు కాబట్టి అక్కడ కూడా ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉన్నది. అంటే మద్దుమడుగు మనం వ్యతిరేకం కాదు. మన దేవరకొండ ప్రాంతం మిర్యాల కూడా అటు ఉన్నటువంటి 10% జనాలు మద్దుమడుగును వాళ్ళు కోలుస్తారు, దాన్ని సంతోషిస్తాం. కానీ 90% లంబాడి బిడ్డలు యాదాద్రి పుణ్యక్షేత్రానికి వస్తారు కాబట్టి అక్కడ ఒక గౌరవం అనేటువంటి స్థలం ఉన్నది కాబట్టి ఆ దేవాలయంలో ఒక సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని కానీ గుడి కానీ మెరవాడి గుడి కానీ ఒక బంజారా భవన్ కట్టించిస్తే అక్కడ మన ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం మిత్రులారా. కాబట్టి మన అందరం కలిసికట్టుగా ఒక తాటి మీద ఉంది. మన రేవంత్ రెడ్డి గారి కుట్రను భగ్నం చేయకపోతే మనకు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. మన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అరణ్యం చూసిన వాళ్ళు వీడియోస్ పెడుతురు, ఆడిపోయి ఏదో వీళ్ళు పోయేదో శంకుస్థాపన చేసినట్టుగా ఆ చెట్ల పుట్టలో తిరిగి ఫోటో తీసి మేమే స్థాపన చేసినాం, మేమే శాంక్షన్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కరోజైనా నువ్వు మాట్లాడినావా బాలనాయక్? ఒక్కరోజైనా లంబాడి బిడ్డల కోసం అసలు మాట్లాడినావాను? మాట్లాడాడు. కానీ బాలునాయక్కి మంత్రి కావాలని చెప్పేసి లంబాడి సంఘాలకు లక్షల రూపాయలు ఇచ్చి ఢిల్లీ పంపే తెలుసు. నేను చెప్తున్నా, అరే బాలునాయక్, మా ఉద్యమాన్ని కూడా నువ్వు రా, మా ఉద్యమంలో కూడా నువ్వు రారాబాయి. నీకు రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు, వాళ్ళ రాహుల్ గాంధీ ఎట్లా అయ్యాడు, వాళ్ళ సోనియా గాంధీ ఎట్లా, నీకు కాళ్ళదారి దింపుతా నేను చెప్తున్నా కదా, నువ్వు రా. నీ కోసం లంబాడి జాతిలో ఉన్న సంఘాలందరూ రోడ్ల మీదకి వచ్చి మొత్తం బ్లాక్ చేస్తాం. ఎక్కడంటే అక్కడ బ్లాక్ చేసి నీ రేవంత్ రెడ్డిని, నీ సోనియా గాంధీని, నీ రాహుల్ గాంధీని కాళ్ళదారి తీసుకొస్తాం మేము. ఆ దమ్ము లేదు మీకు. కానీ ఈయన తీసుకుపోయి ఏదో మధుమడుగులో విగ్రహం పెట్టి ఏదో లంబాడి జాతినికి ఏదో వేసేస్తామని చెప్పేసి వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఒకడేమో విగ్రహాలు ఇప్పిస్తే ఇంకోటేమో నా సంఘం పేరు మీద లెటర్ పెడితేనే మీకు విగ్రహాలు ఇస్తాం, ఇతర సంఘాలకి ఇవ్వం, చల్ నా జిల్లాదని తీసుకురాపో అని చెప్పి ఒకరిని బెదిరిస్తుండడు. నీ సత్తా డబ్బులతో చేయరా బాబాయ్, నేను చేస్తే మందిచ్చం దానం తీసుకొచ్చాడే బిచ్చం పెట్టాడు ఉన్నట్టు ఈ వారం. నీ రేవంత్ రెడ్డి దగ్గర పో, అయ్యా నా యాదగిరిగుట్టలో పెట్టు, లేదా హైదరాబాద్లో పెట్టాను గొడవపడు, అది శాత కాదు. అంటే ఇదంతా ఒక కుట్రపరంగా లంబాడి జాతిని సల్లబెట్టి మన ఓట్లు దండుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకం. గతంలో కేసీఆర్ కూడా నాటకం చూసాం మనం, చూడలేదా? వాడు 5 ఎకరాల వెల్మ భవన్ కట్టిండు. నేను చూస్తే నా కళ్ళు చెదిరిపోయినాయి. బీసీ భవన్ కట్టిండు. అయితే విషయం మీద నేను కలెక్టర్తో మాట్లాడినా. అక్కడ ఉన్నటువంటి అనంతరావు కలెక్టర్తో మాట్లాడితే కలెక్టర్ ఏమంటాడంటే వాళ్ళకు సత్రం ఉంది, ట్రస్ట్ ఉంది అంటాడు. అరే కలెక్టర్ సాబ్, నేను కూడా ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకొస్తా, నాకు కూడా ఒక 5 ఎకరాల భూమి ఇవ్వాలి లంబాడి జాతి భవనం కట్టుకోవడం కోసం, ఇదంటే నువ్వు చేయించుకోరా అని చెప్పేసి సద్గురు సేవాలాల్ మహారాజ్ టెంపుల్ చారిటబుల్ ట్రస్ట్ అని ఈ రోజే మేము రిజిస్ట్రేషన్ చేయించినాం. అంటే ఆయన అంటాడు కలెక్టర్, వాళ్ళ సత్రాలు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, ట్రస్ట్ ఉన్నాయి కాబట్టి ఇచ్చినాం అంటుండు. నేను కూడా అంటున్నా కలెక్టర్కి, ఇలా రిజిస్ట్రేషన్ చేయించిన రేపు పొద్దుగాల నీ కలెక్టర్ ఆఫీస్కి వస్తా, హనుమంతరావు కలెక్టర్ గారు. కాబట్టి ఖచ్చితంగా యాదగిరి గుట్టల 5 ఎకరాల భూమి తీసుకే వరకు నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నిద్రపోనియా, నేను నిద్రపోను. మా దగ్గర ఉన్న కుమ్మలాన్ ఎమ్మెల్యే గారిని కూడా చెప్పిన, అక్కడ ఉన్నటువంటి బీర్లెల ఎమ్మెల్యే గారిని కూడా చెప్పిన, అయ్యా భువనగిరి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఆలర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, మీరైతే మాకు సపోర్ట్ చేయాలన్న. తమ్మి నువ్వు లెటర్ పెట్టు, మేము గవర్నమెంట్ పంపిస్తాం. గవర్నమెంట్ కాదు, గతంలో మేము నంగారా పేరు మీద సర్వే నెంబర్ 6/1 కింద రాగిరి దగ్గర గుట్ట ఉన్నది, ఆ గుట్ట కింద మాకు 5 ఎకరాలు ఇవ్వాలని చెప్పేసి LHPS లెటర్ పెట్టింది. అప్పుడు అనితా రామచందర్ కలెక్టర్ ఉండే. ప్రొసీడింగ్ దగ్గర పోయినప్పుడు TRS పార్టీ పైలశేఖర్ రెడ్డి అనేటువంటి అడ్డుపడ్డాడు. ప్రొసీడింగ్ దగ్గర పోయింది. ఇప్పుడు నిన్న కూడా ఆ ప్రొసీడింగ్ చూసిను. అరే ప్రొసీడింగ్ దగ్గర వచ్చి ఎట్లా ఆగిపోయింది అంటే చెప్పిన, సార్ నేను పార్టీని కాదు,
ఏదైతే గణేష్ నాయక్ భూమి తీసుకుంటే గణేష్ నాయక్ ఏదైతే భవనాలు కడితే గణేష్ నాయకే పేరు వస్తుందని చెప్పేసి భువనగిరి ఎమ్మెల్యే ఆపిండు సార్. దీన్ని ఇది చేస్తారంటే నాకు ఇట్లా చేయడానికి వీల్లేదు, నువ్వు ట్రస్ట్ పేరు మీద పెట్టు, ఒక 10 లక్షలు ఆడు ఉందనుకో, నువ్వు 50,000 కడితే మేము ల్యాండ్ని కేటాయిస్తా అని చెప్పేసి కలెక్టర్గా హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ భవనాలు ఎట్లా కట్టారు అనుకున్నారు మీరు? జిల్లాకు ఒక భవనం ఎట్లా కట్టారు టీడీపీ వీళ్ళంతా కలిసి? ఒక మాన్యువల్ ఫీజు, ఒక జీవో ఉన్నది, దాని మీద ఒక మాన్యువల్ ఫీజు 100 రూపాయల భూమికి 10 రూపాయలు వీళ్ళు కట్టి తీసుకొని ఇలా టీఆర్ఎస్ భవనాలు అవి కట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి మనం కూడా లీగల్గానే అధికారుల మీద పోరాటం చేద్దాం. కానీ నేను చెప్తున్నా, మోతిలాలన 15వ తారీఖు స్థలం చెప్పొద్దు, నేను తెలుసుకుంటా, సీఎం ఏ రూట్లో పోతుండో తెలుసుకుంటా, వాడిని చెప్పులతోని కోడిగుడ్లతోని వాడిని అడ్డుకోవాలి చెప్తున్నాను. ఎందుకంటే బాధ కలుగుతుంది. అరే ముండగోడుగా మా జాతి మీద ప్రేమ ఉంటే హైదరాబాద్లో పెట్టరా పై, నీకు పాలాభిషేకం చేస్తాం. బంజారాయిస్ మాదే గారా పై, 1952 రెవెన్యూ రికార్డు చూడరా, ధరావత్ కాపర్ నాయక్ అనేటోడు ఈడ ఈ భూమికి హక్కుదారుడు. గోల్కొండ షో నడుస్తుంది శనివారం, ఆడబోయి చూడరా, మా వంద ఉంటే చరిత్ర. అంటే ఈ బాధ కలుగుతుంది. మొన్న ఈ విషయం మోతీలాల్ నాకు చెప్పానే రక్తం ఉడుకుతుంది. ఏం చేయాలి ఈ రేవంత్ రెడ్డిని? కేసీఆర్ అనేటువంటి కూడా కేసీఆర్ని భయపెట్టించాం, కానీ రేవంత్ రెడ్డిని కూడా భయపెట్టాలి, మన అదుపులో పెట్టుకొని వాడిని మన కోసం పనిచేసేటట్టు చేయాలి. మనం చెప్పాలి, రేపు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, జాగ్రత్త మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి అనేటోడు మన లంబాడి జాతి ద్రోహి, మన కోసం మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా లంబాడి జాతి ద్రోహి. ఇతర పార్టీలను కూడా మీరు బహిష్కరించండి, ఏదైతే స్వతంత్ర అభ్యర్థులను గెలిపించమని చెప్పేసి మనం పిలిపివలసిన అవసరం ఉంది ఎన్నికల్లో. అట్లయినా రేవంత్ రెడ్డి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు వాస్తవాలు మీకు తెలియవు, సర్పంచ్ ఎన్నికల్లో చూడండి రేవంత్ రెడ్డికి చాలా మైనస్ ఓట్లు నేను స్వాగతిస్తుంది. కానీ శివలాల్ మహారాజ్ విగ్రహం మల్ల ఫారెస్ట్ నేను